జిల్లా మెడికల్ కళాశాలను వైసీపీ నేతలు సందర్శించారు. మెడికల్ కాలేజీని సందర్శించిన వారిలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అంజాద్ బాషా, రాజమల్లి శివప్రసాద్ రెడ్డి, రఘురామ్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, గోవింద్ రెడ్డి తదితరులు ఉన్నారు. మెడికల్ కళాశాల భవనాలను, ఆసుపత్రి భవనాలను, నర్సింగ్ కాలేజ్ భవనాలను పరిశీలించారు. దాదాపు 90% మెడికల్ కళాశాల పనులు పూర్తయ్యాయని వైసీపీ నేతలు అన్నారు. వైఎస్ జగన్ ఆధ్వర్యంలో 532 కోట్ల ప్రాజెక్టుతో మెడికల్ కళాశాల నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు. ఇందులో కేవలం దాదాపు 120 కోట్ల రూపాయల పనులు మాత్రమే పెండింగ్ ఉన్నాయని, ఆ పనులు ఈ కూటమి ప్రభుత్వం పూర్తి చేయలేదని వైసీపీ నేతలు మండిపడ్డారు. సంబంధించి వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించి 7 మంది ఇన్ఛార్జులు, ఎమ్మెల్యేలు, తర్వాత ముఖ్య నాయకులు, ఎమ్మెల్సీలు అందరూ కలిసి మొత్తం పులివెందులకు సంబంధించిన మెడికల్ కాలేజీ, హాస్పిటల్ బిల్డింగ్స్ అన్ని కూడా మనం ఇప్పుడు చూడడం జరిగింది. సో మనం అందరం కూడా చూడడం జరిగింది. ఈ బిల్డింగ్ సంబంధించి 542 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించాలా అని చెప్పి నిర్మించడం జరిగింది. దాంట్లో బ్యాలెన్స్ మిగిలింది ఒక 120 కోట్ల రూపాయల విలువైన బిల్డింగ్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. సో మిగతా ఎక్విప్మెంట్ అంతా కూడా రావడం జరిగింది. దాంతోపాటు రిక్రూట్మెంట్ కూడా పూర్తిగా చేయడం జరిగింది. ఎందుకంటే ఇది 24 మార్చిలో దీన్ని మా అప్పటి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇది మొదలైంది. సో పాత హాస్పిటల్కి సంబంధించి అక్కడ మూసివేసి అక్కడి నుంచి ఇక్కడికి మొత్తం అంతా కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడనే ఇప్పుడు పేషెంట్లు కూడా దాదాపు ప్రతిరోజు 600 నుంచి 1000 మంది ఓపీ కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి మనం చూసినాం. సో మనం అందరం కూడా వాళ్ళందరితో కూడా మాట్లాడడం కూడా జరిగింది. సో ఇవన్నీ కూడా చూసి ఎందుకంటే చూసినా కూడా కళ్ళున్న కబోదిలాగా, అంటే వాళ్ళకేమో కళ్ళున్నాయి, ప్రజలందరినీ కబోదులను చేయాలన్న ఉద్దేశంతో ఆ రకంగా ఎమ్మెల్సీ గారిని పంపించి రామ్ గోపాల్ రెడ్డి గారిని ఆయన ద్వారా ఇదంతా కూడా బ్లఫ్ చేసే కార్యక్రమం, మోసం మళ్ళీ చేయాలి, ప్రజలకు అబద్ధాలు మళ్ళా చెప్పాలా అని చెప్పేసి ఈ కార్యక్రమం అంతా కూడా చేసిన పరిస్థితి ఇక్కడ ఏమీ లేదు అని చెప్పి. సో ఇది ఇంకా 120 కోట్లకు సంబంధించిన ఇంకా బిల్డింగ్లు దాదాపు 70%, 80%, 90% కొన్ని రంగులు మాత్రమే పెండింగ్ ఉన్న పరిస్థితి మనం చూసినాం. సో అవన్నీ కూడా టీడీపీ నాయకులు మెడికల్ కళాశాలను సందర్శించి ఫేజ్ 3, 4 నిర్మాణంలో ఉన్న భవనాల వద్ద ఫోటోలు దిగి మెడికల్ కాలేజీ పూర్తి కాలేదని అవాస్తవాలు మాట్లాడటం సిగ్గుచేటని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్వయంగా పరిశీలించి 50 సీట్లకు పులివెందుల మెడికల్ కళాశాలకు అనుమతి ఇచ్చిందని, అధికారంలో ఉన్న చేతగాని ప్రభుత్వం మెడికల్ సీట్లను వెనక్కి పంపిందన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఏదైతే ఈ ఆంధ్ర రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయాలి అనే దాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ దాన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఈ రాష్ట్రంలో ఉండే పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులకు మరి వాళ్ళకందరికి కూడా వైద్య విద్యని అందించాలి. మరి అదేవిధంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఒక మెడికల్ కాలేజ్ని స్థాపించాలి. మరి ఆ ప్రాంతంలో ఉండే ప్రజలకందరికి కూడా మెరుగైన కార్పొరేట్ వైద్యాన్ని అందించాలి అనే ఆలోచనతో మరి 17 మెడికల్ కాలేజీలను మరి కేంద్ర ప్రభుత్వం వద్ద శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. మొదటి సంవత్సరంలో మరి 5 మెడికల్ కాలేజెస్ పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేసి మరి ఆ 5 కాలేజీని కూడా ప్రారంభించడం జరిగింది 2023-24 సంవత్సరానికి సంబంధించి. ప్రతి కాలేజీకు 150 సీట్లు చొప్పున 750 సీట్లు
మొదటి సంవత్సరం మనకు వచ్చాయి. రెండవ సంవత్సరం కూడా 750 సీట్లు. ఇప్పటికే ఆ 5 కాలేజీల్లో 1500 విద్యార్థులు ఈరోజు వైద్య విద్యని ఈరోజు అందుకోవడం జరుగుతుంది. మరొక సంవత్సరం ఇంకొక 5 మెడికల్ కాలేజ్ని పూర్తి చేయాలి అనే లక్ష్యంతో మరి అన్ని పనులు కూడా ప్రారంభించడం జరిగింది. మరి దాంట్లో 2 సంబంధించి ఏదైతే పాడేరు మరి పులివెందుల మరి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మరి ఇవాళ మేము పులివెందుల మెడికల్ కాలేజ్ వద్దకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించిన మరి మాజీ ఎమ్మెల్యేలు మరి ఎమ్మెల్సీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎందువల్ల రావడం జరిగిందంటే మరి ఇవాళ ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఇప్పుడే పెద్దలందరూ కూడా చెప్పినట్టుగా కళ్ళు ఉండి చూడలేని కబోదులు మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న ఏదైతే ఈ ఆంధ్ర రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీలు కేవలం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి ఈ ప్రభుత్వం ఇలాంటి నీచ పనులు చేస్తుందని వైసీపీ నేతలు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలోని మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం కాకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పులివెందుల మెడికల్ కాలేజ్ దగ్గర నుంచి రవీంద్ర చాలా విషయాలు చెప్పినాడు. నేను ఒక 2-3 విషయాలు మాత్రమే ప్రజలకు సూటిగా అర్థమయ్యేటట్టు చెప్పదలుచుకున్నాను. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చేసిన అసత్య ప్రచారం మెడికల్ కాలేజీలు పూర్తి కాలేదు. ఏదైతే అసత్య ప్రచారం చేసినాడో మాకు వ్యక్తిగతంగా అయితే ఒక మేలే చేసినాడు. బాగా నమ్ముతానా. వ్యక్తిగతమైన మేలు ఏంటంటే మా జగన్ ఇంత మెడికల్ కాలేజీ కట్టాడనే విషయం నిజంగా మాకు తెలియదు. 52 ఎకరాలలో 560 కోట్ల రూపాయలతో ఈ భారతదేశంలో లేనంత గొప్ప వసతులతో పరికరాలతో ఉన్నత ప్రమాణాలతో కట్టినాడన్న సత్యం తెలుసు. గుడ్డిగా జగన్ మేము ప్రేమిస్తున్నాం, మావాడని ప్రేమిస్తున్నాం, మంచోడు అని. ఇంత మంచి పనులు చేసినాడు అనేది చంద్రబాబు నాయుడు పుణ్య మేమందరం చూడగలిగినాం. థ్యాంక్స్ చంద్రబాబుకు. 52 ఎకరాలు, ఇది 560 కోట్ల రూపాయలు. ఖచ్చితంగా ఈ కాలేజ్ అంతా వాళ్ళు తిరిగి చూడాలంటే చంద్రబాబు నాయుడు అండుకో ఒక 2-3 గంటల పైనే పడుతుంది. ముస్లిం ముతకైతే అంత ఇబ్బందులు పడే పరిస్థితి అవుతుంది. ఇంకా రెండో విషయం ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే లేని అమరావతిని చూపిస్తాడు.